ఆవుకి ఎప్పుడైనా పండు పెట్టారా? పెట్టారు కదా. ఆవుని మేపేవాడు ఆవును కోసుకుని మేసేవాడు సమానమా? ఇప్పుడు అన్ని క్వశ్చన్లు అడిగేస్తాను, ఓకేనా? ఖచ్చితంగా ఈ సభలో ఇంకొకరు మాట్లాడాలి. సుబ్బలక్ష్మి పైకి రమ్మ. మనం ఎన్నో వజ్రాల షాపుల్లో చూస్తాం. ఆమె హిజ్రా రూపంలో ఉన్న వజ్రం ధైర్యంగా ధర్మం కోసం ఎక్కడైనా మాట్లాడుతుంది, పొట్లాడుతుంది. పిల్లలు ఈ లాస్ట్కి వచ్చిన అయిన తర్వాత మిస్ అవుతారని ఆమె పిలిచాడు. ఇప్పుడు మీరు చకచక చెప్పేయండి. 5,000 సమానమా? అమ్మా బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేసేవాడు ఆవుని కోసేవాడు సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? అన్ని మతాలు సమానమా? అన్ని మతాలు సమానమా? అన్ని మతాలు సమానమా? కాదు. ఇదొక్కటి మీరు మైండ్లో పెట్టుకుంటే ఈ దేశాన్ని రక్షించవచ్చు. ఎప్పటికీ ఆవుని మేసేవాడు ఆవుని మేపేవాడు సమానం కాదు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానం కాదు. అన్ని మతాలు సమానం కాదు. ఈ భారత్ బాగుండాలంటే హిందువులు బలంగా ఉండాలి, హిందువులు శక్తివంతంగా ఉండాలి. హిందువులు బలంగా దృఢంగా అన్ని రకాలుగా ఉంటేనే ఈ దేశం బలంగా ఉంటుంది. ఈ దేశం బలంగా ఉంటే సర్వే జన సర్వే జన సర్వే జన అనే వాక్యం నిరూపించబడుతుంది. కాబట్టి బలమైన హిందువులుగా మనం తయారవ్వాలి. ఆ తయారవ్వడానికి మీరు బాగా వినండి. ఎందరో మహాత్ములు మాట్లాడే మాటలు ఉన్నాయి, బాగా చదవండి. ఈ నేల మామూలు నేల కాదు, మహాత్ములు పుట్టిన నేల. ఈ తెలుగు నేల కూడా చిన్న నేల కాదండి. ఇంత గొప్ప గోదావరి ప్రవహిస్తూ ఉంటే నన్నయ్య తిక్కన ఇక్కడ పుట్టి పెరిగి ఇంత గొప్ప మహాభారతం రాస్తే మనకి తిక్కన్నా ఎక్కక డొక్కా సీతమ్మ ఎక్కక చెక్కలా ఎక్కిందిరా చెక్కగాళ్ళు. నాకు అర్థం కాదు కదా కదా. ఎంత గొప్ప వాళ్ళు పుట్టిన నేలండి. అందువల్ల చీలు పొంగిన జీవగడ్డయు పాలు బారిన భాగ్యశ్రీమయు వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా భక్తి పాడర తమ్ముడా. ఇది మామూలు నేల కాదండి, చాలా చాలా గొప్పవారు పుట్టిన నేలండి. మనందరికీ తెలుసు. పదులు కత్తులు స్వైర విహారం చేసి శత్రు మోకలు దురివినటువంటి నేల. ఓ నారాయణ దాస్ గారు పుట్టిన నేల, ఓ కందుకూరు పుట్టిన నేల. ఈ కలియుగ భీముడు అని పిలువబడినటువంటి కోడి రామూర్తి గారు పేరులో కోడి ఉంది కానీ ఆయన కోడి తినలేదండి, శాఖాహారండి. గుండెల మీద చెక్క వేసుకుని ఆ చెక్క పైన